4 టీమ్స్ కలిసి ఒక స్కిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ ఎంజాయ్ దిస్ వన్. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు సెపరేట్ అవ్వండి. ఫ్యామిలీ అంటే చిన్నగా ఉంది. మన ఫ్యామిలీ పెద్దగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ పెద్ద కాదు, ఇలా ఉండడం వల్ల పెద్ద అనిపిస్తుంది అంతే. నువ్వు నాకు అమ్మ, నువ్వు నాకు చెల్లి. అయినా ఇది ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు? ఏమో నెక్స్ట్ ఎపిసోడ్ లో నువ్వేమవుతావో నాకు తెలియదు. నువ్వు ఇది బేస్ చేసుకుని బయటికి వెళ్ళి మళ్ళీ అన్న అనకూడదు, అందుకని. నా తమ్ముడు 100 వాయిస్లు చేసి వాడు వాయిస్ మర్చిపోయాడు. ఏది నాగార్జున గారు వాయిస్ చేయి. సూపర్ సూపర్. చెప్పలేదుగా, చెప్పకపోతేనే బెటర్, చెప్తే అర్థం. మా ఫ్యామిలీ తెలిస్తే అర్థం అవట్లేదా? ఫస్ట్ నాకు ఒకటి చెప్పు, మీ ఫ్యామిలీలో తల్లి ఎవరు చెల్లి ఎవరు? తల్లి నేను. ఒక నిమిషం ఆగు, నువ్వు ఫిక్స్ అవ్వద్దు. ఏంట్రా ఇది? చేస్తున్నాం ఎవరు తెలియదు. నువ్వు తల్లి, నువ్వు చెల్లి అయ్యావు. అరే మిగిలింది నువ్వే కదా, వ్యాంపు. మా దానిలో ఈజీ గెస్ చేయొచ్చు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నాం కదా. ఎందుకు సన్నగా ఉన్నావు నాకు అర్థమైందిరా. వాళ్ళ ముగ్గురు నీకు ఉంచట్లే, మొత్తం వాయించేస్తున్నారు ఎవ్వరికి లేకుండా. మరి అలాగైతే మా ఫ్యామిలీ ఏమంటాం? మా చెల్లి అలాగే ఎండిపోయిందో, వీళ్ళు తిని దానికి ఏం పెట్టడం మానేశారు. ఏంటి తేడాగాడులో ఉన్నాడు? అమెరికా నుంచి అల్లుడు రాబోతున్నాడు, మా చెల్లినే చేసుకుంటాడు. మీ చెల్లిలా? అయ్యో సన్నగా ఉంటే పెళ్ళైపోద్దా? మీ దగ్గర ఉన్నది ఏంటి, మా దగ్గర లేనిదేంటి? వెనకాల ఉన్న సంగతి తెలుస్తుంది ఆస్తులు. మీ దగ్గర ఉంది ఒక్కతే కూతురు. ఇక్కడ చూడండి 2 కూతుర్లు. మా అల్లుడికి ఎవరు నచ్చితే వాళ్ళు. కూతుళ్ళు చెల్లెళ్ళు ఎవరికైనా ఉంటారు, వాళ్ళు అందంగా ఉండాలి. అందంగా ఎక్కడ చూడు, చిరాకుంది. అందం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. ఫస్ట్ మీరే పుట్టవలసింది, అందరూ లేటు పుట్టినా పర్లేదు. వచ్చారు అల్లుడు వచ్చారే. నీకు పెళ్లి చేయటానికి రా. నేను వాళ్ళకి అదే చెప్పా. ఇక్కడ సన్నగా ఉన్నారు చూసా ముగ్గురు, వాళ్ళు మీ మేనత్తలు. 4 బావలు, 5 మరదల్లో. 5లో ఎవరో ఒకరిని చేసుకోవాలి. నలుగురిని చేసుకుంటే ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం. మీరు అమెరికా వెళ్ళినప్పుడు వాడు చిన్నంత ఉండేవాడు కదా, ఆడేనాడు. ఆడే మళ్ళీ గుర్తుపట్టాలని చెప్పి అలాగ ఉండిపోయారా నువ్వు? అల్లుడు ఎలా ఉన్నావురా? ఏంట్రా నీ చిన్నత్తని చూసావురా? ఇదో ఇక్కడ చూడరా. అల్లుడు అల్లుడు ఎంత మంచివాడు అల్లుడు. నువ్వు ఎవరి మధ్యలోకైనా వెళ్ళు, అత్తల మధ్యలోకి వెళ్ళావంటే అప్పడం అయిపోతావు చూసుకో. వీటి కోసమేనా నేను అల్లుడుగా చేస్తా మీరు మామయ్యలుగా చేయండి అని అడిగింది నువ్వు? నేను బాలేనా? బావగారు ఒకసారి ఈ కథ లేపండి. బావగారు మరి వద్దంటావా? తొందరగా బావా అది ఎత్తకపోయినా పర్లేదు బావా. పర్లేదంటారా? దరిదాటి ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిలేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలిపి లేదంటే. ఎరా నరేష్ గా ఏదో చిన్నోడు అని ఎత్తుకుంటే చిన్న ఆనందాలన్నీ పొందుతున్నారా నువ్వు? మీ అన్నయ్యని పిలవండి ఫస్ట్.
కనపడుతున్నారు ముగ్గురు ఇట్లండి. సరేలే ఇప్పుడు మీకు ఇద్దరులాగే కనపడతాం. నీకెవరు నచ్చారు? నాకు నలుగురు నచ్చలేదు. ఎక్కడున్నారంటే ఆడ ఆడ అని చెప్పావు, తేడా అని చెప్పలేదు మాకు. నువ్వు నాకు కావాలి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో మనసైనది దొరుకుతుంది. శృతి గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది స్కిట్ లో పర్ఫార్మ్ చేయడం? చూసారు కదా మిన్ని అల్లుడు. ఎవరైనా కావచ్చు కానీ అలాంటి అల్లుడు మాత్రం వద్దాం. హరిత గారు అల్లుడు కోడలు ఇద్దరు కావాలి. ఎలాంటి అల్లుడు కావాలి? ఫస్ట్ మా అమ్మాయిని బాగా చూసుకునే అల్లుడు కావాలి. ఓకే, ఫైనల్ గా మరో జాకీ గారు కావాలి. ఆది గారు అమ్మలతో స్కిట్ పర్ఫార్మ్ చేయడం ఎలా అనిపించింది? మేము ఈ షోల పరంగా ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు కానీ సీరియల్స్ పరంగా అయితే వాళ్ళంతా చాలా సీనియర్స్, సినిమాలు కూడా చేశారు వాళ్ళందరూ. వాళ్ళతో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈషా గారు ఎలా అనిపించింది? సూపర్ ఫెంటాస్టిక్ पैसा वसूल परफॉर्मेंस. इट वाज वेरी एंटरटेनिंग एंड छोटा पैकेट बड़ा धमाका. ఎండలో పెద్ద ధమాకా ఇచ్చాడు. చోటా ప్యాకెట్ చోటా ధమాకే. పూర్ణ గారు చాలా బాగుంది నిజంగా. ఆల్ యు గర్ల్స్ అండ్ ఎస్పెషల్లీ దిస్ సైడ్ వాజ్ రియల్లీ డామినేటింగ్. చాలా బాగుంది. Once again, thank you to the entire team. Thank you guys. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ఇల్లు మనం కట్టుకున్నాం. ఈ రోజు ఫ్రెండ్స్ బంధువులు ఇంత మంది వస్తున్నారు కదా, దిష్టి తగులుతుందేమో. ఇంటికా? కాదండి మీకు. అవును, చాలా గ్రేట్ కదన్నా. అవునా? ఎందుకురా ఎంత పెద్ద ఇల్లు కట్టడం అంటే మన వల్ల అవ్వదు. ఆడవాళ్ళు కాక మేస్త్రిని పెట్టుకున్నాడు. పవన్ నిలయం ఏంటిది? పెడితే గిడితే మా అక్క పేరు పెట్టాలి కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 2 గంటలు వెళ్ళి మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. శ్రీదేవి రామగారికి ఫోన్ చేద్దాం. ఇంద్రజా గారి ఇంటికి గుమ్మడికాయ కట్టా, 116 రూపాయలు ఇచ్చింది. సూపర్ కదా నిజంగా. ఏమిటి సూపర్? గుమ్మడికాయకి 200 అయింది. ఇప్పుడు రేటింగ్ అలా పెరగాలంటే ఏం చేయాలి గురువు? ఏముంది, ఆవిడని తీసేయాలి మీన్స్ అక్కడ తీసేసి కొంచెం ముందుకు జరపాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు నోకరాజు, విజయవాడ, అప్పుడప్పుడు వస్తుంది. గోల గోల రచ్చ రచ్చ చేశారు. The cutest milky beauty Tamanna Bhatia. హలో, ఏంటది? నువ్వు కావాలయ్యా. మాకొద్దయ్యా, దింపండి. ఓకే అర్థమైంది. ఆ అమ్మాయిలకి అన్యాయం అవుతుంటే నా రక్తం మారిపోతుంటది. భయానికి తెలియలేని బ్లడ్ రానాది. ఎంత క్యూట్ గా చెప్పారు. ఇటు పంపండి అబ్బా. जानी ये चाकू है, हाथ लगाओगे तो खून निकल आए. గుండెల్లో భోగి మంటల, ఎండల్లో లేత వెన్నెల, కొండల్లో ఎట్టి పరుగుల దూకుతున్నలయలో ఒక చిన్నపాటి ఈవెంట్ జరిగినట్టు మాకు అనిపించింది. మీ మనసులో ఏ సామెతకి ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారు వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్ళి ఆ సామెత మీద అతికించాలి. సో ఆమె పాడితే కోయిల పాడినట్టు ఉంటుంది. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల
సిరి బాగుందా ఊరల్లో పెళ్లికి కుక్కల హడావిడి. ఫోటో బాగుంటే పక్కన పెట్టాలి కానీ ఆ కుక్క మీద ఎందుకు అంత సీరియస్ తీసుకోకండి. మీ హస్బెండ్ దానికి ఫోటో తీసుకెళ్ళి నేను కుక్క హడావిడి అది పెడితే మీరు ఊరుకుంటారా? నేను ఒక్క మాట చెప్పొచ్చండి, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కోసం ఈ సెగ్మెంట్ అయితే పెట్టలేదు. నేను చాలా ఫీల్ అయిన నేను అసలు నిజంగా ఒప్పుకోను. ఒక కింగ్ ఉంటారంటే ఇలాగే ఉంటారని అనిపించింది నాకు.